లో 500+ స్కోర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. 544 రన్స్ కొట్టారు, 7 వికెట్స్. అసలు ఎప్పుడు 2015లో ఇండియా ఇచ్చిందనమాట ఒక ఇన్నింగ్స్లో 500+ స్కోరు. మళ్ళీ ఇప్పుడు ఆ 10 years స్ట్రీక్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. బట్ ఈరోజు నాకేమనిపించిందంటే బౌలర్స్ పెట్టాల్సిన ఎఫర్ట్ బౌలర్స్ పెడుతున్నారు, బట్ వికెట్స్ రావట్లేదు. వచ్చిన ప్రతి బ్యాటర్ ఈజీగా ఆడేస్తున్నాడు. బట్ ఈరోజు విరాట్ కోహ్లీ ఫీల్డ్లో ఉంటే సిచ్యువేషన్ ఇంకోలో ఉండేది. అంటే అసలు అదొక పవర్, ఒక ఏదో తెలియని ఒక శక్తి వచ్చేది వాళ్ళకి, అసలు బౌలర్స్కి, సిరాజ్ బైక్ కానీ ఎవరికైనా కానీ. ఆ ఇంటెన్సిటీ ఈ రోజు ఈ మిగతా ప్లేయర్స్లో లేదేమో నాకు అనిపించింది. అంటే వాళ్ళు మోటివేట్ చేస్తూ ప్రతి బాల్ ఏదో ఇంకేదో స్లెడ్జింగ్ కానీ ఏదైనా చిన్నది ఉంటుంది టెస్ట్ క్రికెట్ అంటే, ఆ స్లెడ్జింగ్ కానీ ఆ ప్లేయర్స్ని రెచ్చగొట్టడం కానీ దాంట్లో వాళ్ళు షార్ట్స్ ఆడి అవుట్ అయిపోవడం కానీ అలా ఉంటుంది. బట్ ఈరోజు అది ఫీల్డ్లో మిస్ అయింది, ఏదో ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉంటే ఇంకా కొంచెం బాగుండేది అనిపించింది. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారేమో అనిపించింది ఈరోజు ఈ ఇన్నింగ్స్ నాకు చూస్తే. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చూస్తే ఈజీగా కొట్టేస్తున్నారు. వచ్చిన నలుగురేమో హాఫ్ సెంచరీలు, రూట్ ఏమో 150. అసలు బాబాయ్ ఇంకా రేపు ఎంత కొడతారో తెలియదు, మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుందో.